अस्मद्गुरुभ्यो नमो नमः। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णे नामरशत्रुवो विनियता कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुद्भितं जगदिदं कृष्णस्य दासोऽस्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। आपदामपहत्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। खड्गं चक्रगदेषु चापपरिगान् शूलां भुषण्डीं शिराः शङ्खं सन्ददतिं करे श्रियमाणां सर्वाङ्गभूषान् नृणां नीलाश्माद्युतिमास्य पाददशकां सेवे महाकालिकां यामस्तौ तस्वापिते हरौ कमलजो हन्तुं मधुं कैटभेः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जयत्यतिभलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेनाभिपालिता। दासोऽहं कौसलेन्द्रस्य रामश्लाघिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्तं मारुतात्मजः। अस्मद्गुरुभ्यो नमो नमः। जय श्रीमन्नारायण। श्रीमात्रे नमः। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆర్తత్రాణ పరాయణి జగద్వ్యాపిని అయినటువంటి ముగ్గురమ్మల మూలపుటం అయినటువంటి మన అమ్మ దుర్గమ్మకు నమస్సుమాంజలు తెలియజేస్తూ యావద్భక్తి ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణ కటా వీక్షణములు ఉండి అందరూ కూడా సస్యశ్యామలమైనటువంటి పంటల చేత ఆనందమైనటువంటి ఆరోగ్యాల చేత విలసిల్లాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి దయ అందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తూ స్థానిక జగిత్యాల సిటీ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవ వైభవాన్ని పరిపూర్ణంగా అందరికీ అందజేయాలని చెప్పి ఒక ఆకాంక్ష చేత అందరికీ కూడా అమ్మవారి యొక్క రూపాన్ని అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని కూడా అందరికీ తెలియజేయాలని సంకల్పించినటువంటి మన స్థానిక జగిత్యాల సిటీ ఛానల్ వారి యొక్క అభివృద్ధికి అమ్మవారి యొక్క దయ ఎప్పటి ఉండి ఉన్నతమైనటువంటి స్థితి కలగాలని ఆకాంక్షిస్తూ భగవద్భక్తులందరికీ కూడా దసరా నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిని ఆరోగ్యాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ నిన్న మనమందరం కూడా చెప్పుకున్నాం దేవి యొక్క వైభవాన్ని అలాగే స్థానికమైనటువంటి పండగ బతుకమ్మ పండగ ఉత్సవాలన్నిటి గురించి మనమందరం కొద్దిగా తెలుసుకున్నాం. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కంధమాతేతి షష్టం కాత్యాయనీ చ సప్తమం కాలరాత్రీ చ మహాగౌరీ చ అష్టమం నవమం సిద్ధదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితాని. ఏ రోజునాడు ఏ అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అనే ఒక శ్లోకాన్ని బ్రహ్మగారు స్వయంగా మార్కండేయ ఋషికి తెలియజేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. నవరాత్రుల్లో అమ్మవారిని చాలా వివిధ రూపాలుగా అందరం కూడా ఆరాధనపూర్వకంగా చేస్తూ ఉంటాం మనం అందరం కూడా. మరి నవరాత్రులలో అందరూ కూడా ఒక్కొక్క విధానాన్ని పాటిస్తూ ఉంటారు. అటువంటి విధానాన్ని శాక్తేయ పరంగా శ్రీపీఠ తత్వపరంగా అలాగే చండీ తత్వపరంగా నవరాత్రి ఉత్సవాలను చేస్తుంటారు. సాంప్రదాయపరంగా దేవీ నవరాత్రులను శారదా నవరాత్రులని చెబుతూ ఉంటారు. సంవత్సర ఆరంభం నుంచి కూడా మనకు కొన్ని విధమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి. అందులో ప్రథమమైనటువంటివి ఉగాది సందర్భంగా వచ్చేటువంటి వసంత నవరాత్రి ఉత్సవాలు. ఈ వసంత కాలం అంతా కూడా ఆ నవరాత్రి ఉత్సవాలను చేయడం ద్వారా రాబోయే కాలంలో ఆ భగవంతుని యొక్క శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం చేత ఆ వసంత నవరాత్రి ఉత్సవాలు, ఎందుకంటే ఆ నవరాత్రులలో రామచంద్రస్వామి వారి యొక్క ఆరాధన కార్యక్రమాలను చేస్తారు. 9 రోజులు అట్టహాసంగా చేసి 10వ రోజు పట్టాభిషేకాన్ని చేస్తారు. ఎందుకు 9 అనే సంఖ్యను అక్కడ సూచించడం జరిగిందంటే 9 రాత్రులు అనేటువంటిది
గడిచిన తర్వాత వచ్చే 10వ నాడు పరిపూర్ణమైనటువంటి భక్తి తత్పరను మనందరికీ అందజేయడానికి ఆ 9 సంఖ్య ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలుగజేస్తుంది. అటువంటి ఈ 9 రాత్రులు పరిపూర్ణమైనటువంటి విధానంగా చేయడం ద్వారా, అంటే రాత్రి అంటే శరీరంలో, మన మనస్సులో, మన శరీరంలో ఉన్నటువంటి భక్తి తత్పరను ఉప్పొందించి చెడుకు సంబంధించినవన్నీ కూడా దూరం చేసి మనందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని కలగజేసేదే ఈ 9 రాత్రులు. అందుకే రాత్రి అనగానే మన శరీరంలో ఒక రకమైనటువంటి కలిగేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలన్నింటినీ కూడా హరించి భగవంతుని దగ్గర సాన్నిధ్యాన్ని, శరణాగతిని పొందేదే విధంగా ఏర్పాటు చేసినవే ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు. అటువంటి ఉత్సవాలలో ప్రాధాన్యం కలిగింది వసంత నవరాత్రులు. అలాగే గణపతి నవరాత్రులని భాద్రపద మాసంలో వస్తాయి. ఆ తర్వాత వచ్చేటువంటి ఆశ్వీజ మాసం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఇది శరత్ ఋతువుకు సంబంధించినటువంటి మాసం. అంటే శరత్ ఋతువులో భగవంతుడైనటువంటి వాడు చంద్రుడు పరిపూర్ణమైనటువంటి కళలను అందజేస్తూ మనందరికీ కూడా పరిపూర్ణ తత్వాన్ని, అంటే అమ్మవారి యొక్క శరణాగతిని చేస్తే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టుగా ఏ విధంగా అయితే అనిపిస్తుందో మనందరికీ, ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి ఉత్సవంగా భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి, భాగవతి అమ్మవారిని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి శరత్కాలం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. ఈ శరద్ ఋతువులో ఆశ్వీజ మాసంలో పూర్ణమి నాడు అశ్విని నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి వస్తుంది. అటువంటి పౌర్ణిమ ఆశ్వీజ మాసం. ఆ మాసంలో మొదటగా పాడ్యమి నుంచి, అంటే ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజు నాడు అమ్మవారి యొక్క నవరాత్రి ప్రారంభం చేస్తాం. అంటే దానికంటే పూర్వంగా అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాన్ని సంకల్పం చేసుకోవడానికి అమావాస్య రోజు నాడే, భాద్రపద బహుళ అమావాస్య రోజు నాడే సర్వ సంసిద్ధులై మనమందరం కూడా కార్యాచరణను అవలంబించడానికై ఒక దీక్షగా అమ్మవారిని ఆరాధిస్తామని ఒక సంకల్పాన్ని చేసుకొని ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి కొన్ని విధాలుగా అందరూ కూడా ఆచరిస్తారు. ఆ ఆచరించే విధానాన్ని అమావాస్య రోజునే కార్యాంగ రూపాన్ని చేసుకొని కర్త కార్యైచైవ ప్రేరకస్య అనుమోదక సుకృతం దృష్టం చైవ చత్వారి సమభాగిన అని, ఏదైనా కార్యాన్ని తలబెట్టాలంటే చేసేటివాడు కావాలి, చెప్పేటివాడు కావాలి, దాన్ని ఇది ఇలా చేయండి అని చెప్పి వివరించేటివాడు కావాలి, ఇదంతా కలిసి కూడా ఇది మీరు చేస్తున్నది సరి అయినది అనేది చెప్పి ఆమోదించేవారు కూడా కావాలి. అందుకే కర్త కార్యైచేవ ప్రేరకస్య అనుమోదక అని ఈ 4 విధాలైనటువంటి మనుషులు, 4 విధాలమైనటువంటి క్రియలు జరిగితే తప్ప ఒక పరిపూర్ణమైనటువంటి సత్కార్యం జరగదు అక్కడ. అందుకే అమావాస్య రోజునాడే అమ్మవారికి సంబంధించినటువంటి సరంజామానంతా కూడా సిద్ధం చేసుకొని కొందరు బింబ రూపకంలో, కొందరు కుంభ రూపకంలో, కొందరు హవన రూపకంలో, కొందరు మండల రూపకంలో ఆరాధన చేస్తారు. దీన్నే చతుస్థానార్చన అంటారు. ఈ చతుస్థానార్చనను 4 విధాలుగా చేస్తారు. ఏ విధానంగా చేసినా కానీ కలశం ప్రధానంగా నిలుస్తుంది. అక్కడ బింబాన్ని పెట్టినా కానీ కలశాన్ని ఉంచడం అనేది ప్రాధాన్యతతో కూడుకున్నది. కాబట్టి దానికి సంబంధించినటువంటి సంభారాలన్నిటి కూడా చేసుకొని నక్తమైనటువంటి భోజనం చేస్తారు. అంటే ఏకభుక్తాన్ని చేసి అమ్మవారి దీక్షకు నేను సంసిద్ధునై ఉన్నాను కాబట్టి నాకు దానికి అమ్మవారి దయ ఉండాలని చెప్పి మొదటి రోజు అమావాస్య రోజు నాడే ఈ యొక్క ప్రారంభంగా అమ్మవారి దీక్షను నేను చేస్తానని చెప్పి సంకల్పం చేసుకుంటారు మనసులో. అటువంటి సంకల్పాన్ని చేసుకున్నవారు మొదటి రోజు నాడు ఎక్కడైతే అమ్మవారి యొక్క స్థాపన కార్యక్రమాన్ని, నవరాత్రి ఉత్సవాన్ని చేద్దామని చెప్పి నిర్ణయం చేసుకున్నామో ఆ స్థలంలో గోమయంతోని అలికి ఒక పీటను ఏర్పాటు చేసి అందులో కలశాన్ని, మూర్తిని, మనకు ఏ విధంగా సాంప్రదాయపదమైనటువంటి విధానం ఉంటుందో, ఏ విధమైనటువంటి ఆచరణ చేద్దామనుకుంటున్నామో ఆ విధంగా అమ్మవారి యొక్క స్థాపనను చేస్తారు. మొదటగా అమ్మవారి యొక్క రూపాన్ని మనం చెప్పుకున్నాం. ఏమని? ప్రథమం శైలపుత్రీచ. మరి ఈ శైలపుత్రి అనే అమ్మవారు ఎలా వచ్చింది? ఈ శైలపుత్రి అనే అమ్మవారికి వారి యొక్క అవతార ఆవిర్భావం అనేది ఎలా జరిగింది అనేది దీనిలో సంబంధించినటువంటి చిన్న కథ దేవీ భాగవతంలో ఉంది. ఈ దేవీ భాగవతంలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికై ఈ అమ్మవారు అనేటివారు శైలపుత్రిగా ఎలా ఉద్భవించింది, ఆమె ఆవిర్భావం అనేది ఎలా జరిగింది అనేది అంటే, పూర్వం దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞాన్ని తలబెట్టాడు.
మరి ఈ దక్ష ప్రజాపతి ఎవరు అనంటే బ్రహ్మ పుత్రులలో ఒకడు. ఇతడు ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినవాడు. ఎందుకంటే దక్ష ప్రజాపతి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ చేత జనించినవాడు. అటువంటి వాడు ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి చరచర జీవరాశులన్నింటినీ కూడా ఆధీనం చేసుకొని సృష్టించవయ్యా అని చెప్పి బ్రహ్మదేవుడు అతనిని సృష్టించడం జరిగింది. అటువంటి సృష్టించినటువంటి బ్రహ్మ ఆ దక్ష ప్రజాపతికి కొన్ని అధికారాలను అప్పజెప్పాడు. ఆ తర్వాత ఆయన త్రిమూర్తి స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, అంటే బ్రహ్మమానసపుత్రుడుగా ఉన్నాడు కాబట్టి మహేశ్వరునికి విష్ణుమూర్తికి ఆయన అత్యంత ప్రీతిపాత్రుడుగా ఉండేవాడు. ఆయనకు కుమార్తెలలో సతీదేవి అమ్మవారు. ఆమె సతీదేవిగా ఎప్పుడు పేరు నిర్ణయం జరిగిందంటే మొదటగా అమ్మాయి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెగా ఉంది కాబట్టి ఆమె దాక్షాయినిగా వారికి జనించడం జరిగింది. ఆ అమ్మవారు ఆ యొక్క దక్ష ప్రజాపతి ఎందుకంటే శివ సంబంధమైనటువంటి భక్తునిగా ఉండడం చేత శివునికి ఆ దాక్షాయిని అమ్మవారిని ఇచ్చి వివాహం చేసినాడు. ఆ చేసిన సందర్భంలో ఎందుకంటే శివుడు అప్పుడు దక్ష ప్రజాపతికి అల్లునిగా ఉన్నాడు. ఒక యాగాన్ని చేస్తున్నప్పుడు దక్ష ప్రజాపతిని అక్కడ ఆహ్వానాన్ని పలికినప్పుడు ఆ దక్ష ప్రజాపతి వస్తున్న సమయంలో బ్రహ్మ తండ్రితో సమానము అల్లునిగా ఉన్నాడు కాబట్టి శంకరుడు కూడా అక్కడ సృష్టి స్థితి లయకారకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు లేచి నమస్కారం చేయకపోవడం చూసి దక్ష ప్రజాపతి, నేను ప్రజాపతిగా ఇక్కడ ఏం చేసి ఉన్నాను, అల్లునైనటువంటి వాడు నువ్వు వచ్చి మామగారికి నమస్కారం చేయవా అని చెప్పి ఒక కోపాన్ని పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక పెద్ద యాగాన్ని సంకల్పం చేస్తాడు. ఆ యాగాన్ని సంకల్పం చేయడానికి బ్రహ్మ సత్ర యాగాన్ని ఒక యాగాన్ని ఏర్పాటు చేశాడు. ఆ యాగంలో నిరీశ్వరం అంటే బ్రహ్మ సంబంధించినటువంటి పరివారాన్నంతా పిలవడం జరిగింది, విష్ణు సంబంధించినటువంటి పరివారాన్ని పిలవడం జరిగింది. కానీ శివుని పైన ఉన్నటువంటి ద్వేషం చేత ఆ శివ పరమాత్ముని పిలవడం లేక ఆ శివుడు చిన్నపుచ్చుకున్నవాడై ఉన్నాడు. ఆ సంఘటనలో నందీశ్వరునికి కొద్దిగా కోపం వచ్చి దక్ష ప్రజాపతిని వీడి తెలివి తక్కువైనటువంటి విషయం చేత ఆత్మజ్ఞానం లేనివాడై దురహంకారంతో శివుని యొక్క దూషణలు ఆడినాడు కాబట్టి వీనికి తగిన శాస్తి జరుగుతుందని చెప్పి ఆ యొక్క నందీశ్వరుడు ఆ యొక్క కోపాగ్నికి ఆ కోపంతో అతడిని శాపాన్ని గురి చేశాడు. తద్వారా జరిగినటువంటి యాగంలో నిరీశ్వర యాగాన్ని చేయడం ద్వారా వచ్చినటువంటి త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా శివుడు లేని చోట, ఎందుకంటే సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ముగ్గురు ఒక దగ్గరగానే ఉంటారు ఎప్పుడు, కానీ అటువంటి వారు నిరీశ్వర యాగానికి మేము రావడం లేదని చెప్పడం చేత మిగతాది ఇంద్రాది దేవతలందరూ కూడా అక్కడ యాగానికి వెళ్ళడం జరిగింది. జరిగి యాగం జరుగుతున్న సమయంలో ఆ ఇంద్రాది దేవతల యొక్క సతీమణులందరూ కూడా ఆ యొక్క దక్ష ప్రజాపతి తలపెట్టినటువంటి యాగానికి వెళ్తామని చెప్పి సంకల్పించుకొని అందరూ వెళ్తున్నారు. వెళ్ళే సమయంలో కైలాస పర్వతం పైన ఉన్నటువంటి శివుని యొక్క హిమాలయ పర్వతాలలో శివుడు సతీదేవి ఇద్దరు కూడా దాక్షాయిని దేవి ఉండి విహరిస్తున్న సమయంలో వీరంతా కూడా ఆ యాగానికి వెళ్తున్నటువంటి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి దాక్షాయిని అమ్మవారు అక్కడికి వెళ్ళి వారి సతీదేవి భర్త అయినటువంటి పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, స్వామి మా నాన్నగారు ఒక పెద్ద యాగాన్ని తలబెట్టినారు, మరి అక్కడికి నేను వెళ్తానండి, నాకు అనుజ్ఞని ఇవ్వండి అని చెప్పి అడిగింది దాక్షాయిని దేవి. అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్పినాడు ఏమని, అమ్మ అక్కడికి మనకు ఆహ్వానము లేదు, మరి అక్కడ ఆహ్వానం లేని చోట మనం వెళ్ళకూడదు కదా అని చెప్పి పరమేశ్వరుడు అంటే దాక్షాయిని యజ్ఞయాగాది కర్మాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఎక్కడ పుట్టింటిలో ఏది జరిగినా కానీ పుట్టింటి ఆడపడుచునైనటువంటి నేను పిలవకుండా వెళ్ళడం నా ధర్మం అండి, కాబట్టి నేను వెళ్తాను అని చెప్పి అమ్మవారు చెప్పగానే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు ఏమని, అక్కడికి నువ్వు వెళ్తున్నావు కానీ నాకు అవమానం జరిగింది ఆ స్థలంలో, ఆ వెళ్ళే చోట నీకు కూడా అవమానం జరగవచ్చు, నాకు జరిగిన అవమానాన్ని నేను తట్టుకోగలుగుతాను కానీ నీకు జరిగితే మాత్రం నేను తట్టుకోలేనమ్మా అని చెప్పి ఆ దాక్షాయినికి చెప్పినాడు. చెప్తే అప్పుడు దాక్షాయిని అమ్మవారు అన్నది, అయ్యా మీరు ఏది చేసినా కానీ పరమేశ్వర మీరు చెప్పేది నిజమైనటువంటి సబబైనటువంటి నిర్ణయమే, కానీ నేను వెళ్ళాలలుసుకున్నది నా యొక్క తల్లిగారింటికి. అక్కడ నా తండ్రి గారైనటువంటి దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి చూడాలని నాకు కుతూహలంగా ఉంది, కాబట్టి నాకు అనుజ్ఞని ఇవ్వండి అనగానే పరమేశ్వరుడు ఏమని చెప్పినాడంటే, అక్కడికి వెళ్ళినావు కానీ వెళితే అక్కడ ఉన్నటువంటి అవమానాన్ని భరించేటువంటి శక్తి నీకు ఉన్నదో లేదో తల్లి,
దాక్షాయిని. కాబట్టి ఏది జరిగినా కానీ సముచితంగా ఉండవలసిందిగా ఆ యొక్క పరమేశ్వరుడు దాక్షాయిని అమ్మవారికి చెప్పినాడు. చెప్పగానే ఆ రుద్రుడు అలా చెప్పిన తర్వాత ఆ యొక్క నందీశ్వర ప్రమదగణాలన్నీ కూడా తోడుగా వెళ్ళి ఆ దాక్షాయిని దేవి దక్ష ప్రజాపతి ఏర్పాటు చేసినటువంటి నిరీశ్వర యాగానికి వెళ్ళినది. అక్కడికి వెళ్ళగానే అందరూ కూడా కోలాహలమైనటువంటి యజ్ఞ వాతావరణం కలిగి ఉంది ఆ ప్రాంతం అంతా కూడా. ఆ ప్రాంతంలో అమ్మవారు వెళ్ళగానే అందరూ కూడా పలకరించడానికి విముఖతగా చూయించిన వారే ఉన్నారు. అయినా కానీ నా పుట్టింటికి వచ్చారు కాబట్టి చూడండి, ఎవరైనా కానీ అత్తగారింట్లో లేనటువంటి సౌఖ్యం సుముఖత తల్లిగారింట్లో ఉంటుంది ఆడపడుచులకు. కానీ ఆడపడుచులు అక్కడికి వెళ్తే వారికి గౌరవాన్ని ఇచ్చేటి వారు వారి యొక్క తోబుట్టువులు, అలాగే తల్లి. మరి ఎవరు ఇచ్చినా ఇవ్వకున్నా తల్లిను తండ్రి అలాగే తోబుట్టు ఎవరైతే ఉంటారో వారు ఆధారిస్తే మనకు అనుకూలమైనటువంటి స్థితిగతులు పొందుతారు, ఆనందంగా ఉంటారు ఆడపడుచులు. అందుకే ఉన్న చోట కంటే తల్లిగారింటికి వెళ్ళి ఏ కూరగాయతోని భోజనం చేసినా పరమాన్న భోజనాన్ని చేసినటువంటి తృప్తిని పొందుతారు ఆడపడుచులు అంతా కూడా. అటువంటి ఆ యొక్క దాక్షాయిని అమ్మవారు అలా వెళ్ళగానే తన తోబుట్టువులు ఎవరు కూడా మాట్లాడలేదు సరికదా. ఆమె రాగానే చీదరించుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాస్త కొంత దూరం వెళ్ళిన తర్వాత వారి తల్లిగారు ముందరికి వచ్చి, అమ్మ వచ్చినావా అని చెప్పి మాట్లాడిచ్చిందే తప్ప అంత ప్రేమతో మాట్లాడించినటువంటి సందర్భంగా లేదు ఆ యొక్క సమయంలో. అటువంటి సమయంలో అమ్మగారిని అర్థం చేసుకున్నటువంటి దాక్షాయిని అమ్మవారు అక్కడ ఉన్నటువంటి ప్రజాపతి దక్ష ప్రజాపతి అయిన తండ్రి గారి దగ్గర వెళ్ళి, నాన్నగారు కుశలముగా ఉన్నారా అని అడిగితే ముఖము చాటేసుకొని అమ్మవారు వచ్చిందా లేదా అని చూడకుండా కూడా వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క దాక్షాయిని అమ్మవారు దక్ష ప్రజాపతితో అన్నది ఏమని, తండ్రి నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క నిరీశ్వర యాగం తగనైనదయ్యా. ఎందుకంటే లయకారకుడు భోలాశంకరుడైనటువంటి ఆ యొక్క తండ్రి స్వరూపాన్ని పొందిన నీకు తండ్రి స్వరూపాన్ని పొందినటువంటి వాడు శంకరుడయ్యా. ఆ శంకరుని యొక్క నామాన్ని లేకుండా మంత్రాన్ని లేకుండా హవిస్సును ఇస్తున్నావే, ఆ హవిస్సు యజ్ఞ పరమాత్ముడైనటువంటి అగ్నిదేవుడు కూడా తీసుకోలేడే. అటువంటి నిరీశ్వర యాగాన్ని తలపెట్టావు, ఇది నీకు తగదైందయ్యా. ఇప్పటికైనా సాదరించి ఆ శివుణ్ణి శరణాగతి పొందవయ్యా. పొందితే ఇటువంటి ఉన్నత స్థితి ఎటువంటైనా ఉన్నత స్థితిని కలిగజేసేవాడు ఈశ్వరుడు కాబట్టి అటువంటి స్వామి యొక్క అనుగ్రహం నువ్వు పొందుతావు అని చెప్పి దాక్షాయిని అమ్మవారు చెప్తే, ఇదంతా నాకు చెప్పవలసిన అవసరం లేదు, నిన్ను పిలిచిన వాడిని నేను కాదు, వచ్చిన దాని వచ్చినట్టు ఉండి కార్యక్రమాన్ని చూసి నీకు రావాల్సిందేదో తీసుకొని వెళ్ళిపో అని చెప్పి కోపంగా చీదరించుకొని వెళ్ళిపోయాడట దక్ష ప్రజాపతి. ఆ అవమానాన్ని తట్టుకోలేక అమ్మవారు మనసుతో అగ్నిని సృష్టించుకొని ఆ అగ్నిలో దహనమైపోయిందట అమ్మవారు. అయిపోయిన తర్వాత ఈ విషయం ఆ నందీశ్వరుని ద్వారా ఈశ్వరునికి చెందడం తెలిసింది. ఈ అమ్మవారు ఇలా దాక్షాయిని అమ్మవారు ఆ యొక్క మనసాగ్ని ద్వారా హుతమైపోయారు, ఆహుతి అయిపోయింది కాబట్టి సతీ వియోగం జరిగిందయ్యా నీకు అని చెప్పి నందీశ్వరుడు వెళ్ళి రుద్రునికి చెప్తే, అప్పటి వరకు రుద్రుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపేవాడు. ఎందుకంటే రుద్రునికి కోపం అనేది, శివునికి కోపం అనేది లేదు. శివుడు ఎప్పుడు రుద్రుడవుతాడంటే రాక్షస సంహారాన్ని చేసినప్పుడు ధర్మ పరిపాలన చేయాల్సిన సమయం వచ్చినప్పుడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయవలసినటువంటి సమయం ఏర్పడినప్పుడు మాత్రమే శివుడు రుద్రుడుగా మారుతాడు. అటువంటి సతీదేవి వినియోగాన్ని దాక్షాయిని దేవి తన పరమేశ్వరుని గురించి సతుని గురించి దావాగ్నికి ఆహుతైపోయింది కాబట్టి అప్పటి నుంచి ఆ అమ్మవారిని సతీదేవిగా నామకరణం జరిగింది. ఆ అమ్మవారి యొక్క వార్త విన్న తర్వాత పరమేశ్వరుడు రుద్రుడిగా రుద్రతాండవాన్ని చేసి భయంకరమైనటువంటి రుద్రతాండవాన్ని చేసి తన జడలో ఉన్నటువంటి ఒక రుద్ర జడను తీసి కిందికి నేలకు వేసి కొట్టడం ద్వారా ఒక వీరభద్రుడని ఒక ఆహాకారాలు పుట్టుతూ పెద్ద ఆకృతితో 1000 బాహువులతో 3 నేత్రాలతో సకల విధమైనటువంటి అస్త్ర శస్త్రాలతో వీరభద్రుడు ఉద్భవించినటువంటి ఆ వీరభద్రుడు ఆ దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యాగం దగ్గరికి వెళ్ళి ఆ యాగాన్నంతా చిన్నాభిన్నం చేసి ఆ దక్ష ప్రజాపతి వారి యొక్క తలను నరికేసి ఆ హోమగుండంలో ఆహుతి చేసినాడు వీరభద్రుడు. అటువంటి వీరభద్రుడు అలా చేయగానే ఆ యొక్క యాగం ఎక్కడిదెక్కడ ఆగిపోయింది. ఆగిపోగానే బ్రహ్మాది విష్ణుదేవతలందరూ కూడా వచ్చి మళ్ళీ ఈ యాగం ఆగిపోయింది కదయా, ఇది అందరికీ కూడా నష్టాన్ని కలుగజేస్తుంది కాబట్టి ఈ యాగాన్ని బ్రహ్మసత్ర మహాయాగాన్ని మళ్ళీ
పునరుద్ధరించాలి అని చెప్పి ఆ సంకల్పం చేత రుద్రుని దగ్గరికి వెళ్ళి శివుని దగ్గరికి వెళ్ళి శాంతపరిచి ఈ యొక్క యాగాన్ని మరలా చేసే విధంగా పరిసంకల్పించడం ద్వారా ఆ యొక్క దక్ష ప్రజాపతికి మేక యొక్క శిరస్సును తెచ్చి ధారణ చేయడం జరిగింది. తద్వారా ఆ యాగం ఆగిపోయినటువంటి యాగం అంతా కూడా మరలా ప్రారంభం చేయడం జరిగి ఒక సుమారు 1000 సంవత్సరాల కాలం పాటు ఆ యాగాన్ని పూర్తి చేసినారు భగవంతుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత. ఈ విధంగా ఆ సతీదేవి యొక్క వియోగం ద్వారా మరలా పరమేశ్వరుడు పర్వత శిఖరాగ్రాలను చేరుకొని ఆ శిఖరాగ్రాలలో తపస్సు చేస్తూ అంతర్ముఖుడై తనలో తాను రమిస్తూ సతీ వియోగాన్ని భరించలేక ఆ యొక్క భూమికో వెళ్ళి ఆ యొక్క భూమిలో తపస్సులో మునిగిపోయినాడు శివుడు. మరి అమ్మవారు పార్వతీ అమ్మవారు శైలపుత్రి అంటే శైలము అంటే శిఖరము, శిఖరము అంటే హిమవత్ పర్వతం యొక్క కుమార్తెగా పుట్టింది కాబట్టి ఆమె శైలపుత్రిగా ఆవిర్భావాన్ని పొందింది. హిమవత్ పర్వతం యొక్క భార్య మేనకాదేవి. ఒకసారి సతీదేవిను పరమశివుడు ఆ యొక్క హిమగిరి పర్వతాలలో పయనిస్తున్న సమయంలో మేనకాదేవి ఆ యొక్క సతీదేవిని చూసి ఇటువంటి అమ్మాయి నాకు పుత్రికగా లభిస్తే నేను చాలా సంతోషపడతానని చెప్పి అప్పటి నుంచి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం మొదలుపెట్టింది. తద్వారా ఒకసారి మేనకాదేవి యొక్క 2 చెల్లెళ్లతో కూడి ఆమె ఒక సమావేశంలో ఉన్న సమయంలో అక్కడికి సనక సనందాదులందరూ కూడా వచ్చినారు. రావడం చేత అందరూ కూడా ఋషివరేణ్యులు కానీ పెద్దలు కానీ ఆచార్యులు కానీ వేదమూర్తులు కానీ బ్రాహ్మణులు కానీ అక్కడికి వచ్చినట్టయితే మనం లేచి నిల్చొని వారికి నమస్కారం చేయడం అనేది ఒక పద్ధతిగా ఉన్నటువంటి సంస్కారం. అటువంటి సంస్కారాన్ని మరిచి ఈ యొక్క మేనకాదేవి, కన్యకాదేవి, కళావతి దేవి అనే 3 అక్కచెల్లెళ్ళు కూడా ఆ యొక్క వచ్చినటువంటి సనక సనందాలను చూసి నిల్చొని నమస్కారం చేయకుండాతో పాటు వారిని అవహేళన చేస్తూ నవ్వడం ద్వారా వారందరికీ కూడా ఒక శాపాన్ని విధించారు సనక సనందాదులంతా కూడా. ఏది చేసినా కానీ ఏదైనా ఋషివరేణ్యులు కానీ దేవతామూర్తులు కానీ అమ్మవారే కావచ్చు ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారంటే అది లోకహితానికి సంబంధించినదే. ఏ శాపమైనా ఏ వరమైనా కానీ భవిష్యత్తు తరాలలో వాళ్ళందరికీ కూడా వచ్చే రాబోయే తరాలందరికీ కూడా ఒక మార్గ నిర్దేశాన్ని చేయడానికి మంచి సముచితమైనటువంటి ఆలోచన కలగజేయడానికే ఆ యొక్క విధంగా జరుగుతుంది. అటువంటి సనక సనందాదులందరూ కూడా కలిసి ఆ వారి 3కి శాపాన్ని ప్రసాదించారు. శాపానుగ్రహం అంటారు. శాపమే కాదు, శాప అనుగ్రహం అంటే ఏదైనా కానీ పూర్తి కాలం ఉండదు అని అర్థం. ఆ శాపానుగ్రహాన్ని పొందినటువంటి 3 మేనక, కన్యక అలాగే కళావతి అనేవారు భూమి అంటే మత్స్యలోకం అంటే ఏది చేయాలన్నా కానీ దేవతలకు కూడా లేనటువంటి అర్హత ఒక మానవునికి మాత్రమే ఉంది. ఏంటంటే ఒక దేవతకు హవిస్సు ఇవ్వాలన్నా మానవుడే ఇవ్వగలుగుతాడు. మోక్షాన్ని పొందాలన్నా మానవుడే పొందగలుగుతాడు. భగవద్ ఆరాధన చేయాలన్నా కానీ భగవంతుని సంతుష్టుని చేయాలన్నా కానీ ఒక మానవునికి మాత్రమే అధికారం ఉంది. 84 లక్షల జీవరాశులలో నిఠారుగా వెన్నుపూస ఉన్నటువంటి జీవి ఒక మానవుడు మాత్రమే. మిగతా జీవరాశులన్నింటినీ కూడా వెన్నుపూస అడ్డంగా పడుకొనే ఉంటుంది. నిటారుగా ఉన్నటువంటి వెన్నుపూస నిల్చున్నటువంటి స్థానాన్ని కలిగి జ్ఞానయోగాన్ని కలిగినటువంటి శరీరం మానవ శరీరం. అందుకే మొన్న చెప్పుకున్నాం మనం అంతా కూడా ఏమని, జంతువునాన్ నరజన్మ దుర్లభమని. అంటే మానవుని యొక్క జన్మ ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తుంది. అటువంటి స్థితి ఎలా లభిస్తుందంటే కర్మ మార్గము చేత, ధర్మపరాయణమైనటువంటి మార్గము చేత ఉన్నత స్థితిని కలగజేస్తుంది మానవ జన్మ. అటువంటి మానవ జన్మలో భగవత్ స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరీ తత్వాన్ని పొందినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికే అమ్మవారి యొక్క ఉపాసన చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ నవరాత్రులే మనందరికీ కూడా. నవరాత్రులలో అమ్మవారికి ఉపాసన చేస్తే, ఉపాసన అంటే అమ్మవారి సమీపంలో కూర్చొని చేసేటువంటి విధానమే కావచ్చు, ఆ ఉపచార పూజలే కావచ్చు, అమ్మవారికి అనుగుణంగా చేస్తే అమ్మవారు సంతుష్టుడై మనకు మరొక జన్మ లేకుండా ఉండి ఆమె యొక్క సాన్నిధ్యంలో ఉంచుకునేటువంటి అవకాశాన్ని కలగజేస్తుంది తల్లి. అటువంటి మనుష్య జన్మ పొందండి. మీరు పొంది ఈ చేసినటువంటి కృత్యానికి మీరంతా కూడా నివృత్తి చేసుకొని మరలా మోక్షప్రదాతులై దేవతాలోకాల్లో స్థిరంగా ఉంటారని చెప్పి
సనక సనందాదులంతా కూడా ఆ కన్యక, కళావతి, మేనకలకు ముగ్గురికి కూడా శాపానుగ్రహాన్ని అందజేశారు. అలా హిమవత్ పర్వత శిఖరాలలో తిరుగుతున్నది కాబట్టి ఆ సమయం హిమవంతుణ్ణి ఆ మరుజన్మలో హిమవంతుణ్ణి భర్తగా స్వీకరించి ఆ మేనకాదేవి పార్వతి అమ్మవారుగా అంటే పర్వతరాజ పుత్రి కాబట్టి ఆ పర్వత శిఖరాగ్రాలలో తిరుగుతుండగా ఆ యొక్క మేనకాదేవి అనుకుంది కాబట్టి ఆ పర్వత రాజు అయినటువంటి హిమవంతుని యొక్క భార్యగా జనించి ఆయనతో పాటు ఉండి అమ్మవారుగా జన్మించాలి కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి కాబట్టి అమ్మవారి యొక్క పూజను చేయడం ద్వారా సుహాసిని పూజను చేయడం ద్వారా ఆ యొక్క అష్టమి నాడు ప్రతిరోజు ప్రతి అష్టమి సందర్భంలో సుహాసిని పూజ చేసి నవమి రోజునాడు కౌమారి పూజ చేస్తుండేది ఆ యొక్క మేనకాదేవి. ఆ మేనకాదేవి అలా చేస్తున్న సమయంలో కొంతకాలానికి చేస్తున్న సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అమ్మవారు వారి యొక్క గర్భంలో దాల్చి అమ్మవారి యొక్క రూపంగా జనించినారు పర్వతరాజ పుత్రిగా పార్వతిగా. మరి శైలము అంటే శిఖరము అని అర్థం. అటువంటి శిఖరంలో ఉన్నదై అందరి చేత అనుగ్రహాన్ని పొందింది కాబట్టి ఆమె బ్రహ్మ విష్ణు శివాత్మిక సంభూతమైనటువంటి తేజస్సు చేత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క తేజస్సు చేత జనయించింది కాబట్టి అమ్మవారికి పర్వతరాజ పుత్రిగా పార్వతిగా నామకరణం చేశారు. ఆ అమ్మవారు పుట్టడం ద్వారానే వాళ్ళ ఇంట్లో ఎంతో సందడి మేలుకొంది. అలా అమ్మవారు మొదటగా శైలపుత్రిగా ఉద్భవించిన వారు. శైలపుత్రి వృషభారూఢాన్ని అంటే వృషభ వాహనాన్ని అధిరోధించి ఆ తర్వాత అమ్మవారి యొక్క చేతిలో త్రిశూల ధారణీయ ఉండి చిన్ముద్రధారిగా ఉండి సకల సౌభాగ్యాన్ని కలగజేసే విధంగా మనకందరికీ కూడా ప్రకాశించేటువంటి జీవితాన్ని అందజేయాలని కలగజేసి అమ్మవారు జనించింది. అటువంటి అమ్మవారు మొదటి రోజు పార్వతిగా శైలపుత్రిగా పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా మన నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు నాడు చేసుకుంటుంటారు. ఆ యొక్క నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు ఎలా ఉంటుంది అంటే మనకు చెప్పాలంటే సౌందర్య లహరిలో చాలా అద్భుతమైనటువంటి విధానం చేత మనకు అందజేశారు మన శంకర భగవత్పాదువులు. అటువంటి శ్లోకాన్ని అంటే ఎలా ఉంది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే శివాశక్త్యయుక్తో యతి భవతి శక్త ప్రభవితుం నచేదైవం దేవో నక్కలుం కుశలం స్పందితామపి అతస్వామారాధ్యం హరిహర విరించిదాదపి ప్రణంతు స్తోమేవా కృతం పుణ్యం ప్రభవతి అని. అంటే శివశక్తి అంటే శివుని యొక్క అర్ధభాగాన్ని అరిదోదించి అంటే దంపతులనేవారు ఎలా ఉండాలి అని చెప్పి ప్రపంచానికి తెలియజేసిన వారు శ్రీ భగవానుడైనటువంటి శంకరుడు. అంటే తన పత్నిని సగభాగాన్ని అర్థించినవాడు, అర్ధనారీశ్వర తత్వాన్ని చెప్పినవాడు శివుడు. అటువంటి శక్తిని పొందినది భవతి అంటే పొందినది అంటే ఎప్పటికి కూడా సౌభాగ్యాన్ని కురియజేసి సకల సౌభాగ్యాన్ని అందజేసే విధంగా ఉన్నటువంటిది మన అమ్మవారు. ఆ అమ్మవారు కూడా ఆ అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేసిన అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలను చేసిన మనందరికీ కూడా ఇచ్చేది ఎన్నో విధమైనటువంటి విధానం చేత సౌభాగ్యాన్ని కలగజేస్తుంది అమ్మవారు. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మలపు మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురసాల కడబార నిన్ను ఉంచిన ఎమ్మ దన్నమ్మ నమ్మిన వేల్పుడల్ మనమ్ములమ్మ నుండెన్ ఎమ్మ దుర్గమ్మ మాయమ్మ కృపాబ్ది ఇచ్చున్ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అంటే ఒక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికై అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తే ఆ అమ్మవారి యొక్క దయచేత ఎన్ని రకాల సంపదలు ఉన్నాయో అన్ని రకాల సంపదలను కూడా అందజేస్తుంది మన అమ్మవారు. అటువంటి శైలపుత్రిగా మొదటి రోజు ఆరాధన చేసుకుంటుంది మన అమ్మవారు. ఆ అమ్మవారు కూడా ఎలా ఉంటుందంటే మాతర్మే మధుగైట భగ్నిం మహిషా ప్రాణోర మహాద్యగే హేళా నిర్మిత ద్రూమలోచన వధే హే చండాం ముండార్తిక నిశ్శేషాకృత రక్త బీజధనుకే నిత్యే నిశంభుమిస్వాసే శుంభధ్వంసిని సంహారంసిం దురితాన్ దుర్గే నమాస్తాంబికే అని మొదటి రోజునాడు శైలపుత్రిగా దుర్గాదేవిగా ఆవిర్భావాన్ని పొంది ఆ యొక్క అమ్మవారి యొక్క వైభవాన్ని మనంతా కూడా ఉపాసించినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అందరికీ కూడా సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది అమ్మవారు. అటువంటి అమ్మవారు ప్రకృతి ఆధీనంగా ఉంటుంది. దైవతం అంటే ప్రకృతిలో
ఏది చేయాలన్నా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం చెంది, అంటే సృష్టికి కారణం పురుషుడైతే ప్రకృతి ఆడవారిగా ఉంటుంది. అటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం. అందుకే పూజ చేసేటప్పుడు కూడా ఏది చేసినా కానీ ప్రకృతిలో లభించేటువంటి ద్రవ్యాల చేత ప్రకృతి సిద్ధంగా చేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టం అవుతుందట. అమ్మవారు కూడా చెప్పే విధానం ఏంటంటే ధర్మంగా ధర్మహితంగా మనం వెళితే ఏదైనా కానీ విజయం లభిస్తుంది అనే అమ్మవారి యొక్క అనుజ్ఞ మనందరికీ కూడా. ప్రకృతిని కూడా మనం కాపాడితే, ప్రకృతిని మనం రక్షిస్తే అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉండి మనందరికీ కూడా సావచిత్తంగా ఉంటుంది. అలాగే మొదటి రోజునాడు దుర్గా శైలపుత్రిగా ఆరాధన చేసుకుంటారు అమ్మవారికి. విశేషమైనటువంటి ఆరాధన చేయడంతో పాటుగా అమ్మవారికి సహస్రనామార్చనను, అలాగే ఆ శైలపుత్రి యొక్క అష్టోత్తర నామాల చేత, అలాగే అమ్మవారి యొక్క పుష్పాన్ని లేత గులాబీ రంగు చీరను ధరించి అమ్మవారికి చల్లని వస్తువులను నివేదన చేస్తారు. పులగల్లాంటి యొక్క వస్తువులను నివేదన చేసి అమ్మవారిని అష్టోత్తర శతనామాల చేత అర్చన చేసి నీరాజన మంత్రపుష్పాలు అందించి అమ్మవారికి బడలిగను తీర్చడానికి చామరాన్ని వీచి మహా హారతిని, నక్షత్ర హారతిని ఇచ్చినట్టయితే అమ్మవారు ఎంతో సంతుష్టురాలవుతుందట. ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మ అనగానే మనకు గుర్తు వచ్చేది ఏంటంటే దీపం ఎక్కడైతే వెలుగుతుందో ఆ దీపం దగ్గరికి మెనుగురు పురుగులు కానీ, చిన్న చిన్న సూక్ష్మజీవులు కానీ, చిన్న పురుగులు కానీ అవి ఆ కాంతికి ఆకర్షించి దగ్గరికి వస్తాయి. అలాగే మనం చేసేటువంటి పూజ ద్వారా అమ్మవారి ఆకర్షణ శక్తి పెరిగి మన అందరం కూడా అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారు ఒక చిరుమందహాసం చేత మనందరినీ కూడా దీవిస్తున్నటువంటి భావన కలుగుతుందని తెలియజేస్తూ, మొదటి రోజునాడు అందరూ కూడా అమ్మవారి యొక్క శైలపుత్రిగా ఆరాధన చేసి అమ్మవారిని తరించాలని ఆకాంక్షిస్తూ, మరలా అమ్మవారి యొక్క వైభవాన్ని మనం అందరం కూడా తెలియజేద్దామని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.